హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఎయిర్పోర్ట్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి మొబైల్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. ఈ యొక్క జాబ్స్ గురించి నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరి యొక్క వీడియో చూడండి. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ గురించి తెలుస్తుంది. సో ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీకు పాస్పోర్ట్ కూడా అక్కర్లేదన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. గాయస్, ఇక్కడ మనము ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఒక సంస్థ వాళ్ళు అసిస్టెంట్ సెక్యూరిటీ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ వ్యూ ఫైల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లై వచ్చేసి 11th June నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd July వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించి పేజీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ యొక్క రిజిస్టర్ హియర్ పైన అయితే ట్యాప్ చేయాలి. సో రిజిస్టర్ హియర్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఒక ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మీరు ఫస్ట్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనము స్కాన్ చేసి ఒకవేళ మీ దగ్గర డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటుంటే దాన్ని మనము 40 KB లోపు రెడ్యూస్ చేసేసి జేపీఈజీ లేదా జేపీజీ, పిఎన్జీ ఈ యొక్క పీడిఎఫ్ ఫైళ్ళలో మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. ఫైల్ సైజ్ గుర్తుపెట్టుకోండి, 40 KB కంటే తక్కువే ఉండాలి. ఒకవేళ 40 KB కంటే ఎక్కువగా ఉంటే మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ అయితే కాదనమాట. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, డూ యూ హ్యావ్ పాన్ నెంబర్ అని చెప్పేసి అంటున్నారు. సో పాన్ నెంబర్ అని ఒకవేళ ఉంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే ఇక్కడ మీకు పాస్పోర్ట్ అనేది ఉందా అని చెప్పేసి అంటున్నారు. లేదు కాబట్టి ఇక్కడ నేను నో పెట్టాను. సో ఒకవేళ మీద ఆల్రెడీ మీకు పాస్పోర్ట్ ఉంటే ఎస్ పెట్టి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. లేని వాళ్ళు మాత్రం ఇక్కడ నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. ఎస్ పెడితే మాత్రం మీరు పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి అండ్ అప్లోడ్ కూడా చేయాలి పాస్పోర్ట్ డాక్యుమెంట్ అనేది. సో పాస్పోర్ట్ అనేది అవసరం లేదనమాట. సో ఉన్న వాళ్ళు అయితే ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే కోడ్ ఉందో క్యాప్చా కోడ్ ఉంది కదా, స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ అని చెప్పేసి ఆ విధంగా మనకి ఏది ఉంటే ఆ కోడ్ ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మీకు ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారో ఒక ఈమెయిల్ ఐడికి వీళ్ళు ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే పంపిస్తారు. ఆ వెరిఫికేషన్కి సంబంధించి అక్కడ వచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ అనేది వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది పెట్టుకుంటారో దాంతో ఇక్కడ మనము లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ లాగిన్ అని చెప్పేసింది కదా, ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది.
నేను నా యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజీలోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ మీకు యూజర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి వస్తుంది కదా, ఇందులో మనకు వచ్చేసి అప్లికేషన్ స్టెప్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. సో తర్వాత ఫైనల్గా డిక్లరేషన్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు ఎంత అది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ ఏంటి అండ్ లాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మీ యొక్క జెండర్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేస్తారు కాబట్టి మనకి డైరెక్ట్గా చూపిస్తుంది. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేస్తారు కాబట్టి చూపిస్తుంది. తర్వాత సో మీరు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీ ప్రజెంట్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఏంటి అండ్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి, తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత రిలీజన్, సో మీరు ఏ రిలీజన్ ఆ రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ దగ్గరనేమో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టండి. సో తర్వాత వచ్చేసి క్యాస్ట్, సో క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు దీనిపైన సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఓబీసీ వాళ్ళే అంటే బీసీ అభ్యర్థులు అయితే ఓబీసీ పెట్టాలి, మీరు ఎస్సీ అయితే ఎస్సీ ఆ విధంగా అనమాట. సో జనరల్ వాళ్ళైతే జనరల్. సో ఓబీసీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేయాలి. సో ఓబీసీ మీరు నాన్ క్రిమినల్ ఏరియా అయితే ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి మనము ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ నేమ్ ఏంటి, దానికి సంబంధించి విలేజ్ అండ్ మీ యొక్క పిన్ కోడ్ ఏంటి, డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అండ్ సర్టిఫికేట్ డేట్ అన్నీ కూడా ఇవ్వాలి. సో ఒకవేళ మీరు ఇక్కడ క్రిమినల్ ఏరియా అని పెడితే మనకి అది జనరల్ కేటగిరీ కిందకే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు మీ యొక్క మదర్ టంగ్, సో మీ యొక్క మదర్ టంగ్ ఏంటి, మనది ఇక్కడ తెలుగు కాబట్టి ఇక్కడ నేను తెలుగు పెడుతున్నాను. సో తెలుగు అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క హైట్ ఎంత, సో హైట్ వచ్చేసి ఇక్కడ మీరు సెంటీమీటర్స్లో అయితే ఇవ్వాలి, గమనించండి, ఫీట్స్లో కాదు సెంటీమీటర్స్లో ఇక్కడ ఇవ్వాలి. 167 165 ఆ విధంగా. తర్వాత వెయిట్ వచ్చేసి ఎన్ని కేజెస్ మీరు వెయిట్, సో మీరు చెక్ చేసుకొని అక్కడ ఇవ్వండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేస్తాం కాబట్టి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు పాన్ నెంబర్ ఒకవేళ లేకుంటే ఇక్కడ ఏం కూడా ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. అండ్ పాస్పోర్ట్ కూడా అవసరం లేదనమాట. ఇక్కడ మనకి వాళ్ళే ఇచ్చారు, ఇఫ్ ఇష్యూడ్ అంటే ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. పాన్ నెంబర్ కూడా ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మాత్రమే ఎస్ పెట్టండి, లేకుంటే ఇది నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి. తర్వాత పోలీస్ సర్వీస్ డీటెయిల్స్ ఇది కూడా నో అని చెప్పేసి ఉంచేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇది ఎస్ పెట్టండి, లేకుంటే అది నో అని చెప్పేసి అలాగే ఉంచండి. తర్వాత ఇది పెండింగ్ కేసు అంటే మీ పైన ఏదైనా క్రిమినల్ కేసు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, లేదు కాబట్టి నో పెడదాము. సో ఎస్ అయితే పెట్టకండి ఎవరు కూడా. సో తర్వాత వచ్చేసి మీ రిలేటివ్స్లో ఎవరైనా ఈ యొక్క ఏఐకి సంబంధించి సంస్థలో, ఈ యొక్క ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఏఐ క్లాస్కి సంబంధించి సంస్థలో వర్క్ చేస్తున్నారా, చేస్తే మాత్రం ఇక్కడ వాళ్ళ నేమ్ ఇవ్వాలి, వాళ్ళ రోల్ ఏంటి, ఆ కంపెనీ నేమ్ అనేది ఇవ్వాలి, లేకుంటే ఇది అవసరం లేదు, ఇది డైరెక్ట్గా మీరు స్కిప్ చేసేసేయచ్చు. సో వదిలేసేసి డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఆ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ పేజ్ అనేది యాక్టివ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. మీరు ఇక్కడ 10th అని చెప్పేసి ఇచ్చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదంటే 10th 12th అని చెప్పేసి ఇచ్చేసి డైరెక్ట్గా యొక్క పాస్డ్ అవుట్ ఇయర్ ఏంటి, ఆ యొక్క బోర్డ్ నేమ్, దాని తర్వాత సబ్జెక్ట్, సో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ అంటే ఇంటర్లో మీరు ఒకవేళ ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత డ్యూరేషన్ 2 years, సో తర్వాత పర్సంటేజ్ ఎంత, సో దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. సో అది అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ 10th డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత 12th డీటెయిల్స్ ఇవ్వండి, నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. సో తర్వాత మీకు ఒకవేళ ప్రొఫెషనల్గా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మీరు ఇవ్వండి, లేకుంటే ఇక్కడ సింపుల్గా మీరు వచ్చేసి ఏంటంటే నన్ను అని చెప్పేసి ఇవ్వండి. ప్రతి ఒక్కరు గమనించండి, ఫ్రెషర్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నన్ను అని చెప్పేసి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసి డైరెక్ట్ మీరు సేవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ మీరు ఏంటంటే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, ఫస్ట్ ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి ఇచ్చేసి ఈ 3 టిక్ మార్క్ చేయాలి. తర్వాత హిందీ అని చెప్పేసి ఇచ్చేసి మీకు రీడింగ్ రైటింగ్ ఉంటుంది, స్పీకింగ్ లేకపోతే అది సెలెక్ట్ చేయొద్దు. తర్వాత ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ అక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా ఈ విధంగా అన్నీ కూడా టిక్ మార్క్ అనేది చేసేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. వెరిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఏంటి అంటే మీరు 10th మెమో అండ్ ఇంటర్ మెమో అప్లోడ్ చేస్తారు కదా, ఆ యొక్క ఫైల్ సైజ్ వచ్చేసి 100 KB కంటే తక్కువ ఉండాలి. అండ్ మనకి ఫైల్ నేమ్ వచ్చేసి మీరు ఇంటర్ మెమో అప్లోడ్ చేస్తే ఇంటర్ అని చెప్పేసి రాసుకోండి ఫైల్ నేమ్, అండ్ ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేస్తే ఎస్ఎస్సి అని చెప్పేసి రాసుకోండి. సో అండ్ మనకి ఆ విధంగా ఉండాలి, మనకి వేరే నేమ్ పెడితే అది తీసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే
మనకి జేపీఈజీ కానీ మీరు పీడిఎఫ్లో కానీ అప్లోడ్ చేయొచ్చు. అవి ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో వచ్చేసి మీరు ఇక్కడ వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రెషర్ క్యాండిడేట్ ఎంటర్ ఫ్రెషర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ క్లిక్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉందో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెషర్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇక్కడ కూడా ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసి మీరు డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మనకి క్లిక్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసాను. డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. ఫైనల్గా డిక్లరేషన్ పేజ్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఫైనల్ పేజ్ ఇది. ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ మీరు సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత డూ యూ ఇన్ పొజెషన్ ఆఫ్ ఎన్సీసీ సి లెవెల్ సర్టిఫికేట్, ఇఫ్ ఎస్ దెన్ ప్లీజ్ అటాచ్. ఒకవేళ మీకు ఎన్సీసీ సి లెవెల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీరు ఒకవేళ ఉంటే మాత్రమే అప్లోడ్ చేయాలి, ఇది కంపల్సరీ అయితే కాదనమాట. సో ఇక్కడ స్టార్ మార్క్స్ ఏవైతే ఇచ్చారో ఇవి మాత్రమే కంపల్సరీ. కాబట్టి ఫోటో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో వచ్చేసి 20 KB లోపు ఉండాలి అండ్ సిగ్నేచర్ వచ్చేసి కూడా 20 KB లోపు ఉండాలి. ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఫైనల్గా మనం ఇక్కడ చూడండి స్టేషన్ నేమ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్, ఏ స్టేషన్కి అప్లై చేస్తున్నారు. మనకి తిరుపతిలో ఉంది, ఇంకా మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి. మనకి తిరుపతి అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత చెక్ బాక్స్ ఇచ్చేసి సో డైరెక్ట్గా సబ్మిట్ అండ్ పే నౌ. సో మనకి సబ్మిట్ అండ్ పే నౌ మనకి క్లిక్ చేస్తే సో ఫీ పేమెంట్కి సంబంధించి పేజీలోకి వెళ్తుంది. ఇక ఫీ పేమెంట్ చేసేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది సింపుల్గా మొబైల్లో చేసేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో మీరు వీడియో కంప్లీట్గా ఏ విధంగా చెప్పానో ఆ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఫాలో అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయండి. సంబంధించి జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కేవలం 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో జూలై 2 వరకు లాస్ట్ డేట్. మనకి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ గురించి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ ఇస్తారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది రెగ్యులర్గా అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా, AAIClass.AERO ఈ యొక్క వెబ్సైట్ త్రూ కానీ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎయిర్పోర్ట్లో జాబ్స్ గురించి అడుగుతుంటారో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.